जगतियाल एरिया हॉस्पिटल में आज डॉक्टर एम संजय कुमार, रुकन असम्बली जगतियाल और जिले कलेक्टर जी रवि और जिले परिषद चेयरपर्सन दावा वसंता ने कोविड वैक्सीन सेंटर का इफ्तिताह किया और इस मौके पर हॉस्पिटल के आमिला को पहला वैक्सीन टीका दिया गया। इससे कबल वज़ीर आज़म नरेंद्र मोदी के बयान को सुना गया। नमस्कार। आज के दिन का पूरे देश को बेसब्री से इंतजार रहा। कितने महीनों से देश के हर घर में बच्चे, बूढ़े, जवान कि कोरोना की वैक्सीन कब आएगी। तो अब कोरोना की वैक्सीन आ गई। बहुत कम समय में दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान शुरू हो गया। मैं सभी देशवासियों को इसके लिए बहुत बहुत बधाई देता हूं। आज अनेकों लोग विशेष रूप से ऐसी ही उपलब्धियों के लिए లాంచ్ చేసే ప్రోగ్రాంలో భాగంగా జగిత్యాల జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో హెల్త్ వర్కర్స్, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ కావచ్చు, డాక్టర్, మెడికల్, పారామెడికల్ స్టాఫ్, అంగన్వాడీ వర్కర్స్, ఆయా వీళ్ళందరికీ సుమారుగా 6,000 మందిని గుర్తించడం జరిగింది. అందులో ఈరోజు లాంచ్ 5 చోట్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జగిత్యాలలో మరియు సిఎస్సి హాస్పిటల్లో ఈరోజు స్టార్ట్ చేసిన 30 మంది ఇప్పుడే మన స్థానిక దీన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వ్యాక్సినేషన్ను డెవలప్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ 1 సంవత్సర కాలం పాటు కరోనా వల్ల మానవాళిని పల్లెటూరు బస్సులు మోసుకొని విమానాల వరకు మొత్తం కూడా స్తంభింపజేసి చాలా అతలకుతలం చేసిన పరిస్థితి మనం చూసినాం. ఈరోజు కార్యాలయాలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఎక్కడికక్కడ సర్వం స్తంభించిపోయింది. దానికి చిన్న చిన్న వ్యాపారులు, అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేరుడు వాదుడుగా ఉంటూ రేషన్ బియ్యం వారికి మార్కెట్స్తో కూడా 500 ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని ఆడుతున్నది. దానికి అనుగుణంగా మన జిల్లా యంత్రాంగం, అదేవిధంగా జిల్లాలో మంత్రి గారు, శాసనసభ్యులందరి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ను కూడా మనం ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా
ప్రజలను అధైర్యపడద్దు అని చెప్పేసి ఒక గొప్ప స్ఫూర్తితో జైత్యాల్లో కూడా కరోనా వచ్చిన దాన్ని తరిమి కొట్టే విధంగా అందరూ కూడా జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా కృషి చేయడం జరిగింది. దానికి ఈరోజు ఒక లోక కళ్యాణం కోసం మానవ సంక్షేమం కోసం ఈరోజు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ రావడం జరిగింది. దీన్ని అన్ని వ్యాక్సిన్ల లాగానే దీన్ని కూడా ఎన్నో పరిశోధనలు పరీక్షలు చేసి తీసుకురావడం జరిగింది. ఏదైతే కరోనా వైరస్ ఉందో మానవునిపై వైరస్ ఆధిపత్యం సాధించిందో అదేవిధంగా ఈరోజు మానవుడు పరిశోధనలు చేసి వైరస్ను అంతమొందించే విధంగా ఈరోజు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తోటి ప్రజల సంక్షేమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఇటు వైద్య సిబ్బందితో ఆశా వర్గాల నుండి మొదలుకొని ఈరోజు వైద్యుల వరకు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మనం మరవలేం. కాబట్టి వారందరికీ ఫస్ట్ వ్యాక్సినేషన్ మొదట విడుదలగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారందరూ బాగుంటే మనమందరం బాగుంటాం. దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదలగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని అంతటినీ కూడా ఈ వ్యాక్సిన్ రావడానికి కృషి చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రారంభమైన ఈ కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దాంట్లో మన భారతదేశంలో కూడా కొన్ని కోట్లాది మంది ప్రజలు దీనివల్ల బాధితులై కొంతమంది నార్మల్గా బాగుపడడం, కొందరు ఆసుపత్రి పాల్గొనడం, కొంతమంది మరణించడం జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కృషి చేసి ఇంత తక్కువ సమయంలో కరోనాను ఆ రోగ నిరోధక శక్తి పెంచే విధంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే విధంగా యాంటీబాడీస్ ఫామ్ అయ్యే విధంగా వ్యాక్సినేషన్ కనుగొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫైజర్ కంపెనీ, అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, మోడర్నా కంపెనీ, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా, ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆస్ట్రాజెనికా కంపెనీ భారతదేశంలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి డెవలప్ చేసిన వ్యాక్సిన్. దాంతోపాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన భారత్ బయోటెక్ కూడా చేసింది. అదేవిధంగా వేరే దేశాలలో రష్యాలో స్పుట్నిక్ కానీ రకరకాలుగా 10 పైన వ్యాక్సిన్స్ వచ్చినాయని తెలుస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మన భారతదేశంలో ఐసీఎంఆర్ కానీ పీసీజీఏ కానీ 2 వ్యాక్సిన్స్ను వాళ్ళు అప్రూవ్ చేశారు. ఒకటి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా, రెండవది భారత్ బయోటెక్. ఈనాడు 3 కోట్ల మందికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా జగిత్యాలలో ఈనాడు ప్రారంభించుకున్న సందర్భంగా జగిత్యాల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఇది ఇవాళతో ఆగేది కాదు. 3 కోట్ల ప్రజలంటే 2% ప్రజలు మాత్రమే. 100కి 2 మంది, 130 కోట్ల జనాభా గల భారతదేశం. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఐసీఎంఆర్ కానీ ఏ గైడ్లైన్స్ ఇచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రభుత్వ అధికారులు, ఇక్కడ జిల్లా పాలనా యంత్రాంగం అందరం కూడా ఒక్క మాట మీద నిలబడి పాటిస్తూ ఉన్నాం. లాక్డౌన్ అంటే లాక్డౌన్ చేసినాం, దీపాలు అంటే దీపాలు ముట్టించినాం, చప్పట్లు అంటే చప్పట్లు కొట్టాం, కరోనా వారియర్స్ను అభినందించి వాళ్ళకు పూల వర్షం కురిపించినాం. వాళ్ళ వెంట మనం అందరం కూడా ఉన్నాం. ఇవాళ ఈ కరోనా వ్యాక్సిన్ రావడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనా కానీ మరి కోవిడ్ వ్యాక్సిన్ అనేది కొత్తది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా చెప్పిన వారి స్పీచ్లో ప్రతిరోజు కూడా మీడియా ద్వారా మీరు అందరూ కూడా వింటూ ఉన్నారు. ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సింది ఉన్నది దీనిపైన. మీరందరూ కూడా మీ ప్రసార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ప్రతిరోజు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి జగిత్యాల ప్రజలకు, ముఖ్యంగా లోకల్ ఛానల్స్ కానీ మీ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక డాక్టర్గా, ఒక శాసనసభ్యుడిగా తెలియజేస్తే తప్పకుండా ఇంకా జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు పెట్టుకోవాల్సిందే, అదేవిధంగా భౌతిక దూరం పాటించాల్సిందే. దాంతో పాటుగా వ్యాక్సిన్ ఎట్లయితే ఇప్పుడు ముందుగా కరోనా వారియర్స్కి వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇంకా ముందరికి వచ్చే అవకాశం ఉన్నది. ఆ తర్వాత అధికంగా ఉన్న వాళ్ళు కానీ వయసు పైన పడిన వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళకి కూడా అత్యంత సంపన్న దేశాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరగదు. మరి
కాబట్టి ప్రజలు ఇంకా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు, దీని ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, చాలామంది కూడా జగిత్యాలలో జిల్లా పాలనాధికారి గారి నేతృత్వంలో కానీ, మా డిఎంఎడ్హెచ్ఓ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో, వారి పర్యవేక్షణలో కోవిడ్ వార్డ్ ఇంకా కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నది. కరోనా వచ్చిన వాళ్ళు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా దయచేసి జగిత్యాలలోని కోవిడ్ వార్డును కూడా మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా నేను మీడియా ద్వారా కోరుతూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ సందర్భంలో కొంత బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఈ చైనా లాంటి ఒక దేశం, మన పక్క దేశం, మరి కరోనా అక్కడ నుండే స్టార్ట్ అయింది. 150 కోట్ల జనాభా. ఇప్పటికి కూడా మరి అక్కడ వాళ్ళు వేసే వ్యాక్సిన్ కానీ వీటిపైన పెద్దగా దృష్టి పెట్టట్లే, తెలియజేయట్లేదు ప్రపంచానికి అసలు ఈ వైరస్ ఎట్లా స్టార్ట్ అయింది ఏందని. దీనివల్ల కూడా మనందరం కూడా ఇబ్బంది పడతాం. మరి ఆ చైనా లాంటి దేశాలు ఈ మధ్య కాలంలో సంపన్నమైన, ఒకప్పుడు మనకంటే బీద దేశం,